7 శనివారాల వ్రతం చేసుకుంటున్నానని చెప్పాను కదండి. ఇదైతే 2వ వారం అండి. ఇంట్లో వాళ్ళైతే వెళ్ళారు. ఇంకా నేను నెమ్మదిగా ప్రశాంతంగా అయితే ఈ వ్రతం అయితే చేసుకుంటున్నాను. మనం ఎంత శ్రద్ధగా చేసుకుందాం అనుకున్నా కూడా ఏదో ఒకటి మర్చిపోవడం అవుతుందండి. అంతా ఇక స్వామి వారి దయ. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కదా, మనం అందంగా అలంకరించుకొని ఇంకా స్వామి వారికి ఇష్టమైన నైవేద్యాలు కూడా మన శక్తి కొలది చేసుకోవాలండి. ఖచ్చితంగా ఈ ప్రసాదం పెట్టాలి అనేది లేదు. మనకు వీలైనంత కొబ్బరికాయ కొట్టి ఒక 2 అట్టిపళ్ళు పెట్టినా చాలండి. నేనైతే స్వామివారికి ఇష్టమైన నువ్వులుండలు, పానకము, పాలు, వడపప్పు, ఇంకా పళ్ళు, దానిమ్మ పళ్ళు పెట్టాను, అరటిపళ్ళు, కొబ్బరికాయ కొట్టాను. ఇంకా స్వామివారికి ఇష్టమైన 7 చలివిడి దీపాలు పెట్టానండి. ఒక్కో దాంట్లో 7 ఒత్తులు వేసి వెలిగించుకోవాలి. ఇంకా తర్వాత స్వామివారి అష్టోత్తరాలు కానీ నామాలు కానీ చదువుకోవాలి. ఈ వ్రతం మీరు చేయాలనుకుంటే నేను మొదటి వారం 7 శనివారాల వ్రతం అని పెట్టానండి. అందులో పూర్తిగా వివరించాను. ఎలాంటి మీకు డౌట్స్ వచ్చినా అందులో క్లియర్గా ఉంటాయండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్. ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఛానల్ నేమ్ కింద ఇస్తున్నానండి, లింక్ చెక్ చేయండి.